తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక నాటికను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో స్వయం పాలన అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్న సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్దాలు, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పక్కన పెట్టారు, పరిపాలన వదిలేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన జెండా ఎగురవేయడానికి తాడును లాగుతున్న సమయంలో ఆ బరువుకు జెండా కర్ర మధ్యలోకి విరిగి కిందకు పడిపోయింది. అయితే విరిగిపడిన కర్ర మంత్రి వాకిటి శ్రీహరికి అత్యంత సమీపంలో పడింది. ఆయన అప్రమత్తంగా పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడేషన్ రూల్స్ లో పలు కీలక సవరణలు చేస్తూ సోమవారం జీవో నెంబర్ 103ను విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా అక్రిడేషన్ల కేటాయింపుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరికొన్ని నిబంధనల్లో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఏపీ నుంచి 4గురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. 2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 11 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. సాహిత్య రంగంలో రాష్ట్రానికి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి, కళా విభాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మురళీమోహన్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. కాగా 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో 13 మంది తెలుగు ప్రముఖులకు చోటు దక్కడం పట్ల ఆయన ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నేత వీరశివారెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆయన క్రియాశీలక రాజకీయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే తన అనుచరులను కూడా కూడగట్టుకుంటున్న ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పతో ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. గతంలో ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే కేవలం వ్యక్తిగత భేటీ అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరువురు నేతలు ప్రకటించారు. రాజకీయాల్లో పార్టీని నడిపే అర్హత జగన్ కి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ పాదయాత్రపై ఆయన స్పందించారు. జగన్ పాదయాత్ర చేస్తోంది జనం కోసం కాదని, అధికారం కోసమని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇసుక, మైనింగ్, లిక్కర్, భూ కబ్జాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భారతదేశ పౌరులకు ప్రధాని మోడీ 77వ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం మిన్నంటాయి. ప్రధాని మోడీ ఉదయం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరయ్యారు. బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై పీసీసీ చీఫ్లకు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న ఫెర్రీ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన సౌత్ ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది. ఫెర్రీ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది జల సమాధైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు 244 మందిని రక్షించాయి. మిగతా ప్రయాణికులు, సిబ్బంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అమెరికా ఇటీవల వెనజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో తాము ఒక రహస్య ఆయుధాన్ని వాడామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎట్టకేలకు ఆ ఆయుధం పేరును ఆయన ఇవాళ వెల్లడించారు. వెనజువెలా సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు తమ బలగాలు ది డిస్కాంబులేటర్ అనే యుద్ధాన్ని వాడినట్లు తెలిపారు ఆయన. బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,400 రూపాయలు పెరిగి 1,62,710కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,250 రూపాయలు పెరిగి 1,49,150కి చేరింది. కిలో వెండి ధర ఏకంగా 10,000 రూపాయలు పెరగడంతో ధర 3,75,000కు చేరింది. వెండి పరుగులు చూస్తుంటే ఈ వారాంతంలోపు 4 లక్షలు క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్ సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ సినిమా నుంచి బ్లాస్టింగ్ స్టిల్ ను షేర్ చేశారు మేకర్స్. మా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం చీర్స్ చెప్పండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలిసి భారీ ఫీట్స్ తో త్వరలో మీ ముందుకు రాబోతున్నారు అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మాస్ మహారాజ్ రవితేజ. తాజాగా ఆయన తన కొత్త సినిమా గురించి కీలక అప్డేట్ అందించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్, పాప ఎమోషన్స్ తో పాటు బలమైన యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.